అన్నయ్య, స్వర్ణకేమైందో? ఏం కాదులేరా. సిస్టర్, సిస్టర్, డాక్టర్, నా భార్య స్వర్ణ. డోంట్ వరీ, ముందు మమ్మల్ని పేషెంట్ని చూడనివ్వండి. అన్నయ్య, స్వర్ణ ఏం కాదులేరా, నువ్వు భయపడకు. డాక్టర్ చెక్ చేయాలిగా. నువ్వేం భయపడకు సాకేత్, స్వర్ణకేం కాదు. మంటే మేది పడలేదు కదా సాకేత్, తనకేం కాదు. సాకేత్, ఎందుకైనా మంచిది అర్జెంటుగా నాన్నమ్మ రమ్మని కాల్ చేయి. బాగా గుర్తు చేసావు అన్నయ్య. సాకేత్, హలో గ్రానీ. ఏమిటా సాకేత్ ఇంకా రాలేదు? అది గ్రానీ. ఏమిట్రా, ఏమైంది? ఏడుస్తున్నావేమిటి? గ్రానీ, కామదహనం చేస్తుంటే నాకు భయంగా ఉంది. నువ్వు వెంటనే హాస్పిటల్కి బయలుదేరా గ్రానీ, వెంటనే బయలుదేరు. అయ్యో, ఎందుకండి వారిని ఇబ్బంది పెడతారు? ఫోన్ ఇలా ఇవ్వండి. హలో అమ్మా, నేను డాక్టర్ రాధాకుమార్ని మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయికి ఏం కాలేదు. మీరు శ్రమపడి హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచి పంపిస్తాం. చూడండి సాకేత్ గారు, మంటలకి సౌండ్స్కి తను షాక్కి గురైంది. రిలాక్స్ అవ్వడానికి, టెన్షన్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఇచ్చాము. రేపు చక్కగా మీరు మీ ఆవిడని ఇంటికి తీసుకెళ్లొచ్చు. మీరు చెప్పేది నిజమా డాక్టర్? 2 రోజులు రెస్ట్గా ఉంచండి. మళ్ళీ సౌండ్స్, ఫైర్స్ తనకు వినిపించకుండా, కనిపించకుండా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. భయం మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటుంది. అలాగే డాక్టర్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్, చాలా థ్యాంక్స్. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? ఓ 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూడొచ్చు. ఆ భగవంతుడే నా స్వర్ణాన్ని కాపాడాడు. అన్నయ్య, ఇక మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ నేను ఉంటాను. మేం కూడా ఉంటాం సాకేత్. ఇంతమంది ఉండి చేసేదేముంది? మీరు వెళ్ళండి, అందరూ అనవసరంగా ఇబ్బంది పడతారు. నేనుంటానులేండి, మీరు వెళ్ళండి. అన్నయ్య, వదిన తీసుకుని వెళ్ళన్నయ్య. సరే సాకేత్, నీకేమైనా ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వాలా? వద్దన్నయ్య, స్వర్ణ కళ్ళు తెరిచి చూసి మాట్లాడేదాకా నాకేం తినాలనిపించదు. నా గురించి ఆలోచించకండి, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నయ్య. వదినా, వెళ్ళండి.
పద సీత, జాగ్రత్తరా. ఫోన్ చేస్తూ ఉండి మధ్యలో. అలాగే అన్నయ్య, మీరు వెళ్ళండి. వెళ్తాం సాకేత్. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, స్వర్ణ వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త స్వర్ణ. పర్వాలేదు బావా, వదులు బావా. అది కాదు స్వర్ణ, అది నేను మరీ అంత నడవలేకుండా ఏం లేనులే బావా. నాకేం కాలేదు బావా, నేను నడుస్తాను. నీకు తెలియదు స్వర్ణ, నా మాట విను. పద పద, జాగ్రత్తగా పద, చూసుకొని నెమ్మదిగా. అలా జాగ్రత్త. స్వర్ణ, ఏం స్వర్ణ, ఎలా ఉంది? అది అమ్మమ్మ నా ఏయ్, గ్రాని, దెబ్బలేం తగలేదు, కానీ బాగా డిస్టర్బ్ అయిందన్నారు డాక్టర్. అందుకే ఓ 24 గంటలు తనని ప్రశ్నలేం వేయకుండా తను చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోమన్నారు డాక్టర్. ఎవరైనా ఏమైనా ఏదడిగినా 24 గంటల తర్వాతే. స్వర్ణ, పద, జాగ్రత్త, చూసుకొని మెల్లిగా చూసుకున్నాడు. పద, మెల్లిగా నాడు. పద, జాగ్రత్త. మెల్లిగా, నెమ్మదిగా కూర్చో. ప్రశాంతంగా పడుకో స్వర్ణ. 24 అవర్స్ గలగల మాట్లాడకు, గబగబా లేచి నడవకు. ఏది కావాలన్నా నన్ను అడుగు, అన్నీ నేను చూసుకుంటాగా. ఈ 24 గంటలు నీ పక్కనే ఉంటాను నేను. పడుకో స్వర్ణ. బావకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే నాకు అర్థమైంది. ఏంటి స్వర్ణ అలా చూస్తున్నావు? సరే, ఎక్కువ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని హాయిగా పడుకో. ఏమిటిది? ఏదొచ్చినా విచిత్రమే అన్నట్టుంది వీడి వ్యవహారం. విడ్డూరంగా కూడా ఉంది. అబ్బరాన బిడ్డ పుట్టాడు, గడ్డ పలుగు తెండి బొడ్డు కుట్టాలి అన్నట్టుంది వీడి సంగతి. వాడు భార్యను ఇలా చూసుకోవాలని కదా మనం అనుకుంది. అది ప్రమాదమేనే పిచ్చిదాన. ప్రమాదం ఏమిటే ప్రమాదం? ఏం ప్రమాదం? ఓ, ఇంతకాలం అటు విరుచుకుపడ్డాడు, ఇప్పుడు ఇటు విరుచుకుపడతాడని భయమా? నా దృష్టిలో వాడు కరెక్టే అనిపిస్తుంది. నా భయం మాట అటుంచండి. వాడు కరెక్ట్ అయితే మీరిలా నా మీద అరవడం కరెక్ట్ కాదు కదా. నన్ను కూడా అలాగే చూసుకోండి. 60 ఏళ్ళు వచ్చినాక అంబాడినట్టు ఇప్పుడు నిన్ను అలా చూసుకోవటం అమ్మో నా వల్ల కాదులే. అయితే నోరు మెదపకుండా ఉండండి. వాడు కరెక్టు నువ్వు రాంగు అంటూ ఫాల్స్ జడ్జిమెంట్స్ ఇవ్వకండి. అత్తయ్య గారు, స్వర్ణ ఏమైనా తాగుతుందేమో. అత్తయ్య గారు అని దాన్ని అడగడం ఎందుకే? నువ్వే తీసుకెళ్లొచ్చుగా. అమ్మమ్మ గారు, మిమ్మల్నే ఇష్యూ అన్నాడు, అందుకే నేను కాస్త సందేహిస్తున్నాను. విన్నారా? కరెక్టు అన్నారు. అక్కకే చెల్లెల దగ్గరికి వెళ్ళడానికి కాళ్ళు తడబడేలా చేశాడు వాడు. పద సీత, ఇద్దరం కలిసి వెళదాం రా.
సాకేత్, స్వర్ణ ఏమైనా తాగుతుందేవరా? అడిగితే నేను వస్తాగా. మీరెందుకు రావడం? ఎవరిని పలకరించొద్దు అన్నానని ఈ వంక పెట్టుకుని బయలుదేరారా? ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. ఎవరు ఈ గదిలోకి రావద్దు. చిన్న శబ్దం అంటే మాట కూడా మాట్లాడొద్దు. దయచేసి అర్థం చేసుకుని ప్రవర్తించండి. కాదని నాకు కోపం తెప్పించుకోండి. అదిగో అమ్మా, అత్తయ్య గారు స్వర్ణం చూడడానికి వచ్చుంటారు. చూడడం కుదరదని ఎలా చెప్తావో చెప్పి పంపించు. సీత, వదిన గారు మీ కూతుర్ని కలవడానికి వీల్లేదు అని మీ అమ్మగారితో నేను ఎలా చెప్పాలి? నువ్వే ఎలాగోలాగా మీ అమ్మగారిని కన్విన్స్ చేసి పంపించేసేయ్. నేనెలా చెప్పాలత్తయ్య? నేను చెప్తే అపార్థం చేసుకుంటారు. నేను చెప్తే తను నన్ను అపార్థం చేసుకోదా? మీ ఇద్దరు తన కన్న కూతుర్లేగా. పైగా మీ మాటకి మీ అమ్మగారు విలువిస్తారు. నన్ను ఇబ్బందులు పడేస్తున్నారు. వారికి ఎలా చెప్పాలో తెలియక గాని నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టాలని కాదు సీత. పిన్నిగారు, పిన్నిగారు. అమ్మా, అమ్మా స్వర్ణ, స్వర్ణ. అమ్మా, అమ్మా సీత, రండి వదిన గారు. హాస్పిటల్కి వెళ్తే స్వర్ణను ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. ఆ అమ్మవారి కుంకుమ దాని నుదుటను పెట్టెళ్దామని తీసుకొచ్చాను. సీత, స్వర్ణకెలా ఉందే? అమ్మా అది స్వర్ణ, జ్యూస్ తాగుతావా పాలా? జ్యూసే బావా. ఓకే, నువ్వు లేవకు పడుకో. ఇదిగో తాగు. నాకేమైంది బావా? మరీ ఎంత అపురూపంగా చూస్తున్నావు? నీకేం కాకపోవచ్చు, నా మనసుకే చిన్న ప్రాబ్లం. నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడ్డా నాకు బాధగా ఉంటుంది. ఇదిగో కొంచెం జ్యూస్ తాగు స్వర్ణ. పిచ్చి బావా. ఇదిగో. అమ్మా, కూతుళ్ళంటే నీకెంత పిచ్చి ప్రేమో మాకు తెలీదా? ఎందుకు వద్దంటున్నామో నీకు అర్థం కావాలంటే సాకేత్ స్వర్ణని ఎలా చూసుకుంటున్నాడో నీకు వివరంగా చెప్పాల్సిందే. సాకేత్ దాన్ని నాకేం కాలేదు బావా, నేను నడుస్తాను. నీకు తెలియదు స్వర్ణ, నా మాట విను. పద పద. అది అమ్మమ్మ నా ఏయ్, ఎవరైనా ఏమైనా ఏదడిగినా 24 గంటల తర్వాతే. అర్థమైంది. ఈ కుంకుమ అమ్మవారి దగ్గర నుంచి తెచ్చింది. వీలైనప్పుడు నువ్వు పెట్టు. వదిన గారు, బొట్టు పెట్టించుకుని వెళ్ళండి. అలాగే. సారీ అత్తయ్య గారు, ఇంత దూరం వచ్చి కూతుర్ని చూడకుండా వెళ్లాల్సి వచ్చిందని బాధపడుతూ వెళ్తున్నారా? అదేం లేదు బాబు, నేను కడుపులో పెట్టుకు పెంచా. మీరిప్పుడు గుండెల్లో పెట్టుకు చూసుకుంటున్నారని తెలిసి ఆనందంగానే వెళ్తున్నాను. సిచ్యువేషన్ అర్థం చేసుకుని వెళ్తున్నందుకు చాలా థ్యాంక్స్. జస్ట్ ఈ 2 రోజులే, ఆ తర్వాత స్వర్ణ ఆరోగ్యం ఓకే. అప్పుడు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఇంకా మీ మా ఏంట్రా? ఓ సారీ, ఉగాదికి మనం అందరం కలుద్దాం. అప్పుడు మాట్లాడాలనుకున్నవన్నీ మీ కూతుళ్లతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సరే బాబు, మీరు సఖ్యతగా ఉండటమే మేం కోరుకునేదే. వస్తాను, వెళ్ళొస్తాను. వస్తాను వదిన గారు. మంచిది వదిన గారు.
ఏమిటే ఏవో మాటలు వినిపించాయి, ఎవరో వచ్చినట్టున్నారు. మా అమ్మ వచ్చి వెళ్ళింది అమ్మమ్మ గారు. మెమ్మో చెల్లిందా? అదేమిటి ఇక్కడ దాకా వచ్చి కనీసం నన్ను కలవకుండా వెళ్ళిపోయింది? కూతురు అల్లుడు ఒకటైపోయారు కదా, ఇంకా ముసల్దాంతో పని ఉందిలే, పలకరించాల్సిన అవసరమే ఉందిలే అని వెళ్ళిపోయిందా? కూతుళ్లతో మాట్లాడే వెళ్ళిపోయింది. ఈ పూజ కుంకుమ పట్టుకొచ్చి కూతురి నుదుటిని పెట్టి వెళ్దామని వచ్చింది. ఆహా, పూజ కుంకుమ కూతుళ్ళేనా? ఇంకెవరు పెట్టుకోకూడదా? అయ్యో అమ్మమ్మ గారు, అసలు మా అమ్మ కూతుర్నే చూడటం కుదరదని, ఆవిడ్ని లోపలికి రానివ్వకండి అని మీ మనవడు ఆర్డర్ వేస్తే నచ్చజెప్పి పంపించాల్సి వచ్చింది. తెచ్చిన కుంకుమ నా చేతిలో పెట్టి తర్వాత దానికి పెట్టమని మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయింది. అలాగా? ఏమిటో, ద్వేషించి అప్పుడోలా బాధ పెట్టాడు, ఇప్పుడు ప్రేమిస్తూ మరోలా బాధ పెడుతున్నాడు. కీడులో మేలనుకోవాలో మేలులో కీడనుకోవాలో అర్థం కావటం లేదు. మేలనే అనుకోవాలత్తయ్య. ఏ భగవంతుడి బుద్ధి పుట్టించాడో. వదిన గారు అలా వెళ్ళబోతుంటే వాడు బయటకు వచ్చాడు. అత్తయ్య గారు సారీ అంటూ పలకరించి 2 రోజులు ఆగండి, చెరువు దగ్గర గట్టి కుదర అరేంజ్ చేస్తాను, మీ కూతుళ్లతో మీరు రోజంతా తృప్తిగా మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు. ఏమిటి, చెరువు దగ్గర విందా? మంచి ఆలోచన చేశాడు. మనము మన చెరువు పొలాలు చూసి చాలా రోజులైపోయింది. ఒక్క రోజైనా కాస్త ప్లేస్ మారినట్టుంటుంది. అందరం సరదాగా వెళదాం. ఏంటి చెరువు విందు ఏదో సరదా అంటున్నారు? మీ మనవడు 2 రోజులు పోయిన తర్వాత చెరువు దగ్గర గెట్ టుగెదర్ పెడతాడట. ఇది బాగుంది మంగ. నిన్నటి దాకా నీ మనవడు ఎంత కరెక్టో ఇప్పుడు నా మనవడు అంతే కరెక్టు. మంచి మాటే అన్నాడు. వాడు మంచి మాటే అన్నాడు, మీరే పుల్లవిరుపు మాటలు మాట్లాడుతున్నారు. నేనేం పుల్లా విరవలేదు, ముద్దు కొయ్యలేదు. మరి నా మనవడు అని అంటాం ఏమిటి? ఏదో సరదాగా అన్నానులే మంగ, బొంగమూతి పెట్టుకోకు. తాతయ్య గారు, అమ్మమ్మ గారు బొంగమూతి పెట్టినా అందంగా ఉంటారు. ఇలా మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు సీత? మార్పులు మొదలయ్యాయి కదా, ఇంకా అన్ని మార్పులే. లక్ష్మి, లక్ష్మి! అత్తయ్య! సీత, రామ్మా త్వరగా. ఏంటి అత్తయ్య గారు? తెస్తున్నాను అమ్మమ్మ గారు. తేవడం తర్వాత ముందొకసారి లేరా? ఇదిగోండి వస్తున్నాను. ఇదిగోండి అమ్మమ్మ గారు. ఇవాళేగా మనం చెరువు దగ్గరికి వెళ్ళేది. అర్జెంటుగా మీరు బయలుదేరి వెళ్ళి మేము వచ్చేలోపు గంగ పూజ చేయించండి. మళ్ళీ అందరం వస్తే హడావుడి అయిపోతుంది, శ్రద్ధగా చేయలేరు. గంగమ్మ కరుణిస్తే సౌభాగ్యం తరతరాలుగా ఉంటుందట. సరే వెళ్ళు త్వరగా. అలాగే అత్తయ్య. స్వర్ణ, స్వర్ణ! అత్తయ్య గారు, వెళ్తూ వెళ్తూ వదిన గారు వాళ్ళని కూడా తీసుకెళ్ళమంటారా? మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాగా, మీరు వెళ్ళండి. మధ్యలో పెత్తనాలు మొదలు పెడితే సూర్యుడు నెత్తి మీదకి వచ్చేస్తాడు. మిట్ట మధ్యాహ్నం పూజలు చేయకూడదు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే. ఏమండి,